భోజనానికి వస్తావా లేదా? నాన్నే, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటావని. ఇలా చూడమ్మా, ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటున్నావు. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? తను రాడమ్మా. నాకు తెలుసు, కానీ ఆలోచనని వదులుకోలేనా? నాన్న, మీరే చెప్పండి, ఒకవేళ యాషింగ్ ఇక్కడ ఉంటే నన్ను తిడతారా? దాని గురించి చెప్పాలంటే తప్పంతా నాదేనమ్మా. నేను ఒకవేళ ఇదే వాళ్ళ జీవితం అయ్యుంటే ఏంటో చూడమ్మా. పదా వదలు, పద ముందుకి, పదమంటుంటే పదా వదలు. నేను చెప్పేది అందరూ బాగా వినండి. మాకు అందరూ ఇష్టమే, మేము కూడా చాలా మంచి వాళ్ళం. ఆ హిల్ వ్యాలీ ఎక్కడుందో మాకు చెప్పారంటే మీకు మేము బహుమతినిస్తాం. కానీ మీరు ఎంజాయ్ చేయాలి, బాగా తిని పడుకోవాలనుకుంటే ఆ తర్వాత నేను కఠినంగా ప్రవర్తించానని నిందలు వేయకండి. మీరు నోర్లు విప్పరా? ఇక్కడ మార్షల్ ఎవరో మీకు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆపండి. లేయో, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మనం ఇక్కడికి సాయం చేయడానికి కోసం వచ్చాం. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండండి, ప్రేమగా ప్రవర్తించండి.
అర్థమైందా? నన్ను క్షమించండి. బాబు ఇలా రా. నువ్వు మంచి పిల్లాడివి కదా. ఇలా రా. ఈ గన్ ఉంది చూసావా, దీని లోపల వేసినకాయలున్నాయి. నీకు అవంటే చాలా ఇష్టం కదా. నీకేం కనిపిస్తోంది? ఈ అందమైన పిల్లాడు నీ వల్ల చనిపోబోతున్నాడు. నాకు కూడా వేరే దారి లేదు. అయ్యగారు, మేము ఎలాగైనా మీ డబ్బు తిప్పిచేస్తాము. మీరు ఎవరిని చంపొద్దు. ఒక కథ చెప్తారు, క్షమించుకోవాలి, క్షమించేది యాక్సెప్ట్ చేసుకోవాలి. నా సిద్ధాంతం ఏంటంటే మంచి వాళ్ళు చాలా కాలం బతకరు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు బోధిసత్వవి కాలేవు. నీకు అర్థమైందా? అయ్యా, మాకు హెల్ వ్యాలీ ఎక్కడుందో తెలియదయ్యా. మా అందరినీ చంపినా సరే తను ఎక్కడుందో మాకు తెలియదు. కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలేయడం. అందరూ చూసారుగా, ఇంకా మీరు మౌనంగా ఉంటే ఈ హ్యాండ్సమ్ మీద కొంచెం దయ చూపించగలను. ఈ బిడ్డని చంపేస్తాను. కథలకు లేదా కాల్ చేస్తాను. ఇలా చూడు, ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థం కాలేదనుకుంటాను. మర్యాదగా గన్న కింద పడి. ఆమెను వదిలేయండి. ఇంట్రెస్టింగ్. నా ఇంతకాల జీవితంలో నా ముందు ఎవరు ఇంత ధైర్యంగా గన్ను చూపించలేదు. ఆమెకేమీ తెలీదు. తను చిన్నపిల్ల, వదిలేయండి. మీ మిలిటరీ ర్యాంక్ కూడా తనకేమీ తెలీదు. కొంచెం కరుణ చూపించండి. ఆ హెల్ వ్యాలీకి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. నీకు ఆ చోటు తెలుసా? నానా, నేను వాళ్ళని తీసుకెళ్తాను. మీరింటికి వెళ్ళండి. నువ్వు వితండవాదం చెయ్యొద్దు. నువ్వు చిన్నపిల్లవి. మీ ఇద్దరికి ఎంత ప్రేమ ఉంది కాబట్టి ఇద్దరూ రండి. వేగంగా విస్తరిస్తున్న సమాచారం ఏంటంటే సదర్న్ మింగ్ ఆర్మీ ఈ దట్టమైన అడవి లోపలికి ఆది మానవుడు చూపిస్తున్న దారిలో ఎన్నో జంతువుల్ని దాటుకుంటూ జీవితాన్ని కాపాడుకుంటున్నారు. కానీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కలిసి రండి. జాగ్రత్త, జాగ్రత్త, చూసిరండి. నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడడానికి ఏం లేదు. లేదు, విషయాలుంది. మీరిద్దరూ ఎలా విడిపించుకోవాలని చెప్పేదానికే వచ్చాను. అర్థమైందా? నా పేరు జాంగ్. 3 చైన్స్ ఆఫ్ నిక్ నేమ్స్. కెప్టెన్ మోజిన్ మనుషులు. బాబు, ఇలా చూడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మీ మీద నాకేం కోపం లేదు. మీ అమ్మాయి ఊర్లో ఉన్న వాళ్ళని కాపాడని చూసి నేను టచ్ అయ్యాను. దానికే నేను మాట్లాడని వచ్చాను. నా మీద నమ్మకం ఉంటే దయచేసి చెప్పండి, ఏమని చెప్పండి. ఆ జాగకు మమ్మల్ని తొడకొని పొండి. నేను మా నాన్న లార్డ్ జూన్కి సరిగ్గానే దారి చూపిస్తున్నా. అప్పుడు ఎందుకు ఈ పక్క వచ్చారు? నేను మీ సైనికుల్లాగా కాదు. నన్ను మీరు ఏమార్చని వాళ్ళు. ఇలా చూడు బాబు, ఆ చోటులో హాలో వ్యాలీ స్వాంప్ ఉంది కదా. 12 ఏళ్లకు ముందు నా భార్యకు అనారోగ్యంగా ఉంది. అప్పుడు నేను నా సహోదరులు ఆమె కోసం మందును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. అప్పుడు నరకం తాలూకు 4 కాళ్ల పావుని ఇక్కడ చూశాం.
यार यार आशिक यार यार యార్ అషింగ్ ఎక్కడ? ఎందుకలా తిరిగి వెళ్ళాలని అడిగావు కదా, దీనికోసమే. ప్రాణాలతో బతకాలని కోరిక ఉంటే ఇలాగే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ గొడవ పడ్డానికి ఎవరికీ మూడ్ లేదు. ఏమిటి, అర్థమైందా? హ్యాండ్సమ్, అదుగో అక్కడున్నాడే జాంగ్. వాడు ఇంకో గ్రూప్ని చేస్తున్నాడా? ఇప్పుడు వదిలిపెడదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వాడి ద్వారానే బిడ్డని కనిపెట్టాలి. అప్పటి వరకు ఈ గన్ నా దగ్గరే ఉంటుంది. వాడి ట్రిక్స్ ఏవి పనిచేయవు. అందరూ బయలుదేరండి. ఎస్ సార్. నాన్న, వీళ్ళిద్దరూ మనల్ని పట్టించేస్తారా ఏంటి? నీకు దెబ్బ తగిలింది. నువ్వు నన్ను కొట్టలేవు. ఏమైంది? అలిగావెందుకో చెప్పు సోదరా. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ చోటుకి ఎంట్రన్స్ ఇదే. ఏయ్ ముసలోడా, నువ్వు ఇతనికి అబద్ధం చెప్తున్నావా ఏంటి? లేదు లేదు, ఒట్టుగా చెబుతున్నాను. నేను మీరెవరితోనూ అబద్ధం చెప్పలేదు. ఈ దారిలోనే హెల్ వ్యాలీకి వెళ్ళి తీరాలి. కానీ ఇక్కడి నుంచి లోపలికి ఎలా వెళ్ళాలో నాకు మాత్రం తెలీదు. అలాగా? మీరేం చేస్తున్నారు? వద్దా? మీ నాన్నని తోసేస్తాను. మీ నాన్న ప్రాణాలతో ఉండాలంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. మీ వల్ల అవుతుందని నాకు తెలుసు. వదిలే, చెప్పింది మీకే. నా మాట్లాడండి. కదలకుండా ఆగు. కదలకో. మా నాన్న మీద చేయి పెట్టేద్దు. అయ్యా అయ్యా, నా మాట వినండి. ఏన్షియంట్ లెజెండ్ ప్రకారం ఈ చోటులోనే హేడ్స్ అందరినీ శిక్షించేవాడని అందరూ అంటుంటారు. లోపలికి వెళ్తే బయటికి ఎవరూ రాలేరు. నేను ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు. నాకు అక్కడికి వెళ్ళే దారి కూడా తెలీదు. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరిని చంపేస్తే గొడవ నిలిచిపోతుందా? ఓ సార్, మీ ఒపీనియన్ ఏంటి? డ్రాగన్ని వెతికేటప్పుడు ఒకటి చెప్తారు, అది ఫ్లాట్ అయిన జాగాల్లో మాత్రమే ఉంటుందని. ఇక్కడ శిఖరాలుగా ఉన్నాయి, ఇక్కడ కొండలు ఉన్నాయి. దానివల్ల ఈ జాగకు మధ్యలోనే ఈ డ్రాగన్ ఉంటున్నాయి. ఇక్కడ నదులు కూడా వెళ్తుంది. దానివల్ల న్యాచురల్గానే ఇక్కడ భద్రాట ఉంటుంది.
నేనేం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదు. మనం వెతుక్కుని వచ్చింది ఈ జాగల్నే ఉంటుంది. మ్మ్. మ్మ్. తప్పకుండా లెఫ్టినెంట్ బొజెన్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఎలా అటువైపు వెళ్ళేది? పురాణ కథల్లో చెప్తారు, ఆకాశం నుంచి డ్రాగన్ తల వరకు డ్రాగన్ తోకలో ఒక రే కనిపిస్తుంది. ఈ క్లిఫ్కు కింద తడు వంటెనలాగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. నిజంగా ఉంటుంది. మేఘాలు ఎక్కువ ఉండవల్ల మన వల్ల అది చూడని మాలేదు. అబాకస్ చెప్పండి. అదేమని చూడు, కొంచెం కనుక్కో. అలాగే. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ముసలోడా, చెప్పండి అయ్యా. దారి నీదే, అందుకని నువ్వే కిందకి దిగి మాకు దారి చూపించాలి. మ్మ్. నువ్వు కొంచెం మౌనంగా ఉండు. ఇలా చూడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. వెళ్ళు. నాన్న మీకు వెళ్ళాలంటే వెళ్ళండి. నేను చెప్పేది మాత్రం విను. వెళ్ళు. నాన్న అక్కడేంటి రహస్యం మాట్లాడుకుంటూ? దిగండి. సరే సరే సరే. జాగ్రత్తమ్మా, మెల్లగా. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. జాగ్రత్త, జాగ్రత్త, మెల్లగా వెళ్ళు. నాన్న నేను చూశాను, నాకు కుడివైపు ఉంది. ముసలేనా, వెళ్ళ తీసుకురా, వెళ్ళు. జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అయ్యో, నా కూతురు జియాన్! అక్కడేదో జరుగుతుంది. దయ్యమా లేదా మనిషా? అమ్మా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావమ్మా? నాన్న నాకేం కాలేదు. ఈ అడవిలో చాలా విధమైన మర్మాలు ఉంటుంది. ఇప్పుడు అదన్నీ నిజమనే అనిపిస్తుంది. జియాన్! జియాన్! థ్యాంక్స్. ఏం చేస్తున్నా? ఏంటది? వెళ్ళండి.
మన మార్షల్ని కాపాడండి. కాపాడండి. త్వరగా రండి. నువ్వు అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి వెళ్ళిపో. మీరు లేకుండా నేను వెళ్ళను. నాన్న! 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 ఈ చోటు చాలా పరమమైంది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అమ్మ చెయ్యవమ్మా. నాన్న! నాన్న! ఏమంటున్నారు? ఆ కోతి మిమ్మల్ని కాపాడిందనా? అయితే అది ఆశంని కూడా కాపాడుంటుంది కదా. ఒకవేళ నన్ను కాపాడిన ఆ వ్యక్తి ఆశంగన్నయ్య అయ్యుంటారంటారా నాన్న? జిఆర్, అది సాధ్యం కాదు. అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు కదా, నువ్వు చూసావు కదా. అతను బతికే అవకాశమే లేదు. ఎందుకు నాన్న అవకాశం లేదు? మనం బ్రతుకుతున్నాం కదా. ఏంటమ్మా నువ్వు అతన్ని మర్చిపోలేకపోతున్నావా? నాన్న చెప్పారు జీవితాంతం జియాన్ నేను కాపాడాలి అని. సంతోషం బాబు. నేను 15 ఏళ్లగా ఈ నమ్మకాన్ని కాపాడుతున్నాను. నేను ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాను. మా అన్నయ్య ఆశం ప్రాణాలతో ఉంటే ఎలా ఉంటుందని. ఈ తెల్ల మనిషి కోతి నాన్మింగ్ ఆర్మీ పెంచిన అదే కోతి కదా. తెల్ల మనిషి కోతి ఉందంటే ట్రెషర్ మ్యాప్లో చెప్పబడిన ఆ ఖజానా నిజమే అయి ఉంటుంది. మీకు ఆ ట్రెషర్ మ్యాప్ చూపించాలన్న కోరిక ఉంటే ఆ నిధి ఉన్న జాగా నేనే మీకు కనిపెట్టి చెప్తాను. అబద్ధం చెప్పకు. సాధారణ ప్రజలు ట్రెషర్ మ్యాప్ చూడడానికి అనుమతి లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఈయన్ని తీసుకొచ్చింది మనకు హెల్ప్ చేయడానికే. ఈయనతో జాగ్రత్తగా ప్రవర్తించు. బాగా అర్థం చేసుకో. సారీ సార్. అది ఆయనకి చెప్పు. సారీ సార్. పర్లేదు పర్లేదు. మిమ్మల్ని ఇక్కడికి హెల్ప్కి తీసుకొచ్చాను కాబట్టి మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు అడిగింది ఇదే. ఇదిగోండి, దీన్ని చూసి చెప్పండి. మనం ఈ డ్రాగన్ని వెతుక్కుని వచ్చి ఉన్నాం. అది ఈ వ్యాలీలోనే ఉంటుంది. హృదయాన్ని కొట్టుకునే పోయి ఉంటుంది. ఎన్ని మళ్ళా యాంగ్ని తనితనిగా చూసేది కష్టం. ఈ కొండలు ఎట్లా ఉండాలి చూడండి. ఒక కొండ ఒక పాస్. చాలా దగ్గరికి ఉన్న పర్వత శ్రేణి ఇది. దీంట్లో నుంచి మన వల్ల ఏం కనిపెట్టం కాలేదు. ఇది ఖచ్చితంగా ట్రెషర్ మ్యాప్గానే ఉంటాయి. ఇదిగోండి. చాలా సంతోషం. చీకటి పడుతుంది. మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్ సార్. వెళ్ళొస్తాను సార్. హ్యాండ్సమ్, ఇది కారు చీకటి కాబోతోంది.
మీరెందుకని ఆ అమ్మాయిని? సార్ అలా వద్దు. నీ ఉద్దేశం ఏంటి? నీకు కూడా ఆ అమ్మాయి కావాలని ఆశపడుతున్నావా? లేదు లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ అవసరం మనకు ఉంటుంది. మనం వాళ్ళని పని తీసుకోవాలి. మనం ఎక్కువ మందిని కోల్పోయాం. అది కాకుండా వాళ్ళిద్దరూ హంటర్స్. వాళ్ళిద్దరూ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే మనకు చాలా కష్టంగా ఉంటుంది. జెంటిల్మెన్, మీరు ఏం చెప్పారో అది నేను అర్థం చేసుకున్నాను. దిగులు పడకండి. నేను వస్తాను. ఇంకా నొప్పిగా ఉందా? ఇది దున్నపోతు తోలు. పర్వాలేదు, వదిలే. వాడు ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉంటాడు. షూట్ చేసేస్తాను. మాస్టర్, ఆ తండ్రి కూతురుని ఏం చేయబోతున్నారు? వాళ్ళ కోసం వీళ్ళని ఎదిరిస్తారా? మనం బతకాలంటే ఫైట్ చేయడం తప్పదు. అది ఎంత కష్టం ఉన్నా సరే. మనకు ఎక్కువ జాగల నుండి రకరకమైన కోరికలున్నాయి. యాన్ లిబ్ అనేవాడు ఒక మనిషే కదా. వాడు కొంచెం క్రాక్ పట్టాడు. మనకిప్పుడు అన్నీ చెప్పేదానికి ఈజీగానే ఉంటుంది. ఒకటొకటిని మళ్ళీ మళ్ళీ ఒక టీచర్ లాగా చెప్తున్నానని నాకే భయంగానే ఉంటుంది. వాడు మనల్ని ఈజీగా బతకని మొదలడు. మాస్టర్, నేను మీకోసం ప్రాణాలైనా ఇస్తాను. పిచ్చి నా కొడక. నువ్వు గురువుగా ఉన్నా సరే మంచి చేస్తావో చెడు చేస్తావో. ఇదే ఆ పరంపర. అది పాస్ చేయాల్సింది నీ బాధ్యత. నువ్వు బాగా పైకి రావాలి. అలా కాదు మాస్టర్, నేను చీకటి పడుతుంది, పోయి నిద్రపో. మన పోవాల్సిన దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తనని నేనెక్కడో ఇంతకు ముందే చూశాను మిత్రమా. నువ్వు కూడా తన్ని చూసావా? అదేంటంటే మనం వాళ్ళని పట్టుకోండి. పట్టుకోండి. వదలకండి. ఆగండి. మర్యాద కాకండి. చుట్టుముట్టండి. చెప్తున్నానా? ఆగండి. ఆగండి. వెళ్ళి వెతకండి.
నేను వాళ్ళ దృష్టి మళ్ళిస్తాను. నువ్వు దక్షిణం వైపు వెళ్ళు. నాన్న, మొత్తం వెళ్ళు. వచ్చేయండి. వాళ్ళని తప్పించుకొని పోతూ. ఎస్ సార్. వెంబడించండి, త్వరగా త్వరగా, వదిలిపెట్టకూడదు. వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. తెగ పరిగెత్తావు. తీసుకురండి వాడిని. ముసలోడివైనా తెగ ఇబ్బంది పెడుతున్నావు. పైకిలే, పైకిలే. ఎందుకురా నవ్వుతున్నావు? నీకిది అవమానం చూసి ఆనందిస్తున్నావు. ఎందుకో తెలుసా, నా కూతురు తప్పించుకుని వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ? నిన్నిక్కడే చంపి పారేస్తాను. స్టాప్. ఆ! వీడిని చంపేస్తే మనకి ఎవరు దారి చూపిస్తారు? హ్యాండ్సమ్, వీడి ఇద్దరు సోల్జర్స్ని చంపేశాడు. వీడి ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. నా మాటకి మర్యాద లేదా ఏంటి? నీకు అంత పొగరా? హ్యాండ్సమ్, నేను మీ మంచి కోసమే చేస్తున్నాను. ఈ ముసలాడు వల్ల మనకి భవిష్యత్తులో చెడే జరుగుతుంది. అందుకని మనకితనున్నాడుగా, మరి వీడిని ఎందుకు నమ్మడం? వీడు అనవసరం. ఆయన ఏమో ఆటగా చెప్తున్నారు. గోల్డ్ పాయింట్స్ని నా వల్ల విడివించను కాలను. ఈ జాగ ఎప్పుడే ఇలానే ఉంటుంది. కాలమంతా భోగిగానే ఉంటాయి. ఆకాశం వరకు నా వల్ల ఫోన్ మాలితే కూడా కొండల్ని చూసే చాలా కష్టంగానే ఉంటాయి. సార్, వాళ్ళ దగ్గర నేను మాట్లాడి చూస్తాను. అప్పుడు వాడు వినలేదంటే మీరు వాడిని చంపేయండి. నేను అడ్డుకరాను. వీడు మళ్ళీ మూర్ఖంగా ప్రవర్తిస్తే నువ్వే వాడిని చూసుకోవాలి. ఎవరు నువ్వు? ఈ కొండలో విషం ఎక్కువ ఉంది. నువ్వేగా ఆ రోజు నన్ను కాపాడావు. అవును, నేనే 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 రా. ఇది నా చిన్ననాటి మందు. మనపై ఈ జంతువు దాడి చేసింది. అవును, ఇదిగో ఈ సోదరుడు నన్ను కాపాడాడు. అవును అవును, నన్ను.
నాతో రా. అన్నయ్య నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వచ్చేసాం. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు కూడా చూడడానికి మంచి వాళ్ళలానే ఉన్నారే. ఈ దుర్మార్గులకు హెల్ప్ చేయాలా? నిజానికి మా మాస్టర్ ముంచండి కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చారు. మున్షన్ ఇల్లా? అదేం చెప్తున్నారంటే ఎన్ని పరంపరాలైనా కందృష్టిని తెస్తుందంట. నాతో పాటు నా మిత్రులు ఎన్నో కుటుంబాలు దీనికోసం కాసుకున్నారు. నిజంగానే నేను మీతో ఉండాలనుకుంటున్నాను. ఇలా చూడండి సార్, ఇది కనిపెట్టాలంటే మిగతా వాళ్ళకి 3 రోజులు అవసరం అవుతుంది. అంత విలువ ఉందా? ఒక మనిషి బతకాలంటే వాడు మంచి చేసినా సరే సస్తాడు, సచ్చినా సరే ఎప్పటికీ గిల్ట్ లేకుండా ఉంటాడు. అలాగా? నేరాభావం. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వదలండి. లేచావా? ఏమైంది? నాన్న నాన్న ప్రాణాలతో ఉన్నారు. అక్కడికి వెళ్ళకు, ప్రమాదకరం. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. నాన్న అక్కడే హే, ఉన్నారు. నా మాట విను. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను వెళ్తాను. నువ్వు నాన్నని తీసుకురా, మనం కలిసి ఇంటికి వెళ్దాం. ఇంటికా? ఉమ్. ఏంటది? ఏం జరిగింది? ఏంటది? నువ్వు అన్నది కరెక్టే. నాకు జీవితం మీద ఆశ లేదు. నాతో పాటు నిన్ను తీసుకువెళ్ళిపోతాను. అటువైపు చూడండి. రండి, అందరూ షూట్ చేయండి. నన్ను క్షమించు. ఏం చేస్తున్నారు మీరు? మనం బతకాలంటే దక్షిణం వైపుగా వెళ్ళాలి. ఏమీ ఆలోచించకుండా వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళండి. వాంగ పోయిడ్లా, వాంగ వాంగ. జియా, జియా, హ్యాండ్సమ్ని కాపాడండి, జాగ్రత్తగా ఉండండి. రండి రండి, వెళ్ళిపోదాం రండి త్వరగా. రాచండి, కలుస్తూనే ఉండండి.
ఎక్కడున్నారు? నువ్వు మీ నాన్నని చూడాలా? ముసలోడా, నేను నీతో చాలా దయతో నడుచుకుంటున్నాను. నేను చంపకుండా ప్రాణాలతో తీసుకెళ్తున్నాను హాంక్వాన్ రోడ్కి. కానీ నిన్ను చంపితే ఆ దేవుడు నన్ను క్షమించాడు. మా నాన్నను వదిలేయండి. తనని వదలండి, తనని వదలండి. నేను పని చేస్తాను. మీ ఇద్దరిని కలిపి పైలోకానికి పంపిస్తాను. హ్యాండ్సమ్కి రక్షణగా ఉండండి. ఏమైంది? మెల్లిగా నడుస్తున్నావు. అన్నయ్య ప్రాణాలతో ఉన్నారు, నేను కనిపెట్టేశాను. బతికే ఉన్నాడా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదృష్టం, నీ సోదరుడు ప్రాణాలతో ఉన్నాడు, నా కొడుకు బతికే ఉన్నాడు, నాకింక దిగులు లేదు. నీ అన్నను ఇంటికి తీసుకువెళ్ళు. కాల్చండి, కాల్చండి.
అశాంగన్నా ఆశంగన్నయ్య ఆశంగన్నయ్య నాన్నని కాపాడే వరకు వచ్చేయండి, ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. నన్ను క్షమించు జియార్. నేను ఆ పని చేయలేను. నా వల్ల ఉపయోగం లేదు. నేనెవ్వరిని రక్షించలేను జియా. నాన్నని చంపేశాను. ఆ అబ్బాయిని కూడా చంపేశాను. దీన్ని ఇచ్చేదా చెప్పా, జాని ప్రాణాలతో కాపాడతానని. ఇదిగో. మాస్టర్, ఇదే సీజీ. ఈ జాగలో కొన్ని జంతువులు ఉండే వల్ల ఈ సమాధి చాలా పెద్దగా ఉంది. ఈ జాగల నుంచి జింగియన్ లైన్ 6 6 మైల్ దూరంలోనే ఉంది. అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఒకరినొకరిని కలిసాం కదా. రండి వెళ్దాం. మిస్టర్ జాంగ్, దేవుడికి కళ్ళున్నాయి కదా. నేను మిమ్మల్ని మళ్ళీ చూశాను కదా. జాగ్రత్త. రేయ్, అది ఖచ్చితంగా ఈ చోటని తెలుసా? యాన్ ఇక్కడ చూసేప్పుడు ఇన్ యాంగ్ ఇక్కడే పుట్టాడు. అదే చెప్తున్నారు. ఇక్కడే డ్రాగను తబెలు కొలంలో ఉంటుంది. నిప్పు చుట్టూ వస్తుంది. ఇక్కడ మనం బతకడం కష్టమే. ఆ ఖజానా ఎక్కడుందో తెలిస్తే చాలు. ఆగండి, మనం వచ్చేసాం కదా, ఎందుకు అసలు తొందరపడుతున్నారు? ఈ వంటనకు పేరు యింగ్ యాంగ్ వంటన. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే చచ్చిపోతాం. మనం అతని సమాధికి వెళ్తాం. కానీ నీ జీవితం నీ చేతిలో ఉంది. ఇదిగో చిన్నపిల్ల, నువ్వు ముందెళ్ళు. ఇలా చూడు, నన్ను ఫాలో.
లోపలికి వెళ్ళండి. అదా ఈ రక్షని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చే కాలంలో నేను నిన్ను ఒక పెద్ద మనిషిగా కలుస్తాను. చిన్నపిల్లలతోనే పని చేయను. మాస్టర్ నేను మీతో వస్తాను. నేను చెప్పేది విను. మాస్టర్ కొండని జరుపుతా అన్నాను. కొంచెం దుమ్ము పూస దొరికేదే కష్టం. నువ్వు వెళ్ళు, నీకు బంగారం దొరుకుతాయి. ఇక నువ్వే చూసుకోవాలి. మాస్టర్ దాన్ని షూట్ చేయి. చెప్తాను కదా, షూట్ చేయి. షూట్ చేయి. నీ వల్ల నేను చాలా విసిగిపోయాను. ఈ దేశం కోసం పోరాడాలనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి నన్ను చావు కొడుతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? నేను నీ పక్కన లేకపోతే నువ్వు ఒక్క పని కూడా చేయలేవురా. చచ్చిపో. జాన్సన్, మీకేం కాదు. ఎక్కడికి పారిపోతున్నావు? లోపలికి వెళ్ళి నా కసానాన్ని తీసుకురా. వెళ్ళు. ఎందుకు నవ్వుతున్నావు? అదేంటంటే నీ పిచ్చితనాన్ని చూసి. నోరు మోయ్. అశంకన్నయ్య,
పగ తెచ్చుకోవాలా ఇంకో జన్మెత్తాలరా జాన్ నేను చంపేస్తాను నాకు నీ ప్రాణాలు కావాలి పోయింది. మీతోనే నేను వెళ్తాం. ఇది చాలా మోసమైన మృగం. వంటెనలో బాంబు పెడితే ఈ ప్రపంచాన్ని నా వల్ల కాపాడమా చంపేదినండి, వెళ్ళండి. ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్తామని మాట ఇచ్చాం. తిరిగి వచ్చేయ్. అదే కన్నయ్య. జీవితాంతం కాపాడుతానని మాట ఇచ్చావు కదా, అబద్ధం చెప్పావా? రా పైకి రా. ముందు మన ప్రజల్ని కాపాడాలి. ఆశంగన్నయ్య, నిజంగా నువ్వు ఇంటికి రావా? ఇదే